ఫిల్మ్ ఇండస్ట్రీలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సునీల్ నారాంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా మారి వ్యవహరించారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్పై ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ మూవీ జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందించిన ఈ సినిమాలో హిందీ నటులు జిప్ సరాబ్, దలీప్ తాహిబ్, షియాజీ సిండే, దివ్యా డికాటే తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు ప్రీమియర్లు అమెరికా, యూకేలో ప్రదర్శించగా ఈ సినిమా రివ్యూను ఒకసారి చూసుకున్నట్టయితే నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న టాప్ క్లాస్ యాక్టింగ్తో పాటు పవర్ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ కుబేరా. ఈ సినిమా చూడ్డానికి ఒక ఎంగేజింగ్ స్టోరీ, క్లైమాక్స్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక ధనుష్ పర్ఫార్మెన్స్ చూసి అమీర్ లాంటి వాళ్ళు యాక్టింగ్ నేర్చుకోవాలి అని సంధు ట్వీట్ చేశారు. ఫస్ట్ హాఫ్ అనేది కొద్దిగా స్లోగా సాగడంతో ల్యాగ్ అనేది అయింది. ఇక ప్రీ క్లైమాక్స్ స్కాన్ నుంచి ఇంటర్వెల్ కాన్ నుంచి సినిమా స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో జరిగిన పరిణామాలు, థ్రిల్లర్ గురించే ఈ సినిమా. ఓవరాల్గా ధనుష్ రాన్ రస్టిక్ పాత్రలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. పాత్ర కోసం తన ప్రాణం పెట్టి మరీ పనిచేశాడు. ఇక నాగార్జున కూడా స్టన్నింగ్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. రష్మిక అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, డిఎస్పి మంచి మ్యూజిక్తో పాటు ఈ సినిమా అనేది చాలా బాగుంది. సో మూవీని అయితే ఒకసారి అయితే తప్పకుండా చూడవచ్చు. మరి మీరు కనుక మూవీని చూసినట్టయితే కింద కామెంట్లో ఒకసారి చెప్పండి.